Hey, hi guys, how are you all? My name is Satish and welcome back to our YouTube channel, Yes Style Official. వెల్కమ్ బ్యాక్ గైస్. సో సారీ ఫర్ ద డిలే వీడియోస్, ఎందుకంటే మన మైక్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది, దానివల్ల వీడియోస్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం ఆర్డర్ చేసిన మైక్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోలో మనము ఆ ఆర్డర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో లెట్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఇదన్నమాట మనం ఆర్డర్ చేసింది. యాక్చువల్లీ ఇది నేను నూనెలో ఆర్డర్ చేసిన. దీని ప్రైస్ వచ్చేసి అయితే ఇక్కడి ధరమ్స్ 291 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూస్తా ఈ మైక్ స్పెసిఫికేషన్స్ ఏంటిది ప్రతిదీ మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే, రైట్. సో గైస్, ఇదే మన ఆర్డర్. ఇది వచ్చేసి మన అడ్రస్. దీని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఒకసారి లుక్ చేయండి. హోలీ ల్యాండ్ లార్క్ M2. ఇది యాక్చువల్లీ ప్రజెంట్ ప్రైస్ అయితే 291 ధరమ్స్ నుండి 93 ధరమ్స్ దాకా ఉంది. దీన్ని ఒకసారి లుక్ చేయండి. దీని పూర్తి స్పెసిఫికేషన్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్, ప్రతిదీ, యాప్ కంట్రోల్, ప్రతిదీ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు మొత్తం దీన్ని టోటల్ ఓపెన్ చేసేద్దాం. ప్యాకింగ్ మాత్రం జబర్దస్త్ ఉన్నది. ఇది వచ్చేసి టోటల్ కార్డ్స్ ఉన్నాయి, ఇందులో కార్డ్స్ ఉన్నాయి. ఇది మనకు మైక్కి స్టిక్కర్స్ అన్నట్టు, మనం స్టిక్కర్ పెట్టుకోవచ్చు. అంటే అక్కడ మనకు లోగో కనిపించకుండా మనం స్టిక్కర్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ కార్డు ఉంది. ఇదే మన మెయిన్ మైక్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, హోలీ ల్యాండ్ బ్రాండ్ నేమ్. ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ సంబంధించి లైటింగ్స్ వస్తాయి, చూడవచ్చు. ఇప్పుడు లైటింగ్ అయితే వస్తున్నాయి, ఫుల్ ఛార్జింగ్ ఉంది ప్రజెంట్. ఇదన్నమాట. ఇది C టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇది మనం ఛార్జింగ్ ఇక్కడ పెట్టాలి. సో ఇది నెక్స్ట్ తర్వాత ఓపెన్ చేద్దాం. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇందులో చూస్తే ఇది క్యారీ బ్యాగ్. మనం ఎక్కడ వీడియోస్ తీసడానికి వెళ్ళినప్పుడు మనం ఇందులో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లాకెట్స్, మనం డైరెక్ట్ మెడల్ వేసుకోవచ్చు. దీన్ని రెండు వచ్చినాయి ఇవి. దీనికి కూడా మన బ్రాండ్ నేమ్ అయితే ఉంది, కంపెనీ బ్రాండ్ నేమ్. ఇవి డెడ్ కార్డ్స్. ఇవి వచ్చేసి 1, ఇవి వచ్చేసి 2 వచ్చేసినాయి. అలాగే ఈ బ్యాగ్లో ఇది వచ్చేసి కేబుల్, టైప్ A టు టైప్ C కేబుల్. ఇది మన కాలర్కి పెట్టుకోవడానికి ఉంటుంది క్లిప్. ఇవి వచ్చేసి 2 క్లిప్లు. ఇక్కడ కూడా ఉంది బ్రాండ్ నేమ్, చూడొచ్చు, హోలీ ల్యాండ్. ఇది దీన్ని కూడా. సో మొత్తం టోటల్ వచ్చేసి ప్రతిదీ 2 వచ్చేసినాయి. ఇప్పుడు మనం మొత్తం టోటల్ వచ్చేసినాయి అయితే ఇప్పుడు మనం పూర్తిగా చూసేద్దాం. మొత్తం టోటల్ బాక్స్లో వచ్చేసినాయి అయితే ఈ థింగ్స్ వచ్చేసినాయి. టోటల్ మనం క్యారీ చేయడానికి అయితే ఈ బ్యాగ్ మనం ఒకవేళ ఇప్పుడైతే ఆ బాక్స్లో పెట్టుకోలేం కాబట్టి మనం ఇందులో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టిక్కర్స్. మనము ఈ స్టిక్కర్ని ఇక్కడ లోగో కనిపించకుండా మనం అతకబెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెట్ ఉంటుంది, మనం ఇట్లా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు కాలర్కి. లేదనుకుంటే మనం ఇది ఉంది కదా, దీని సపోర్ట్తో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా దీనికి క్లిప్ ఉంటుంది, ఈ క్లిప్తో మనం పెట్టుకోవచ్చు కాలర్కి. సో గైస్, మనమైతే ఇప్పుడు ఈ బాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకు కావాల్సింది ఇదే కాబట్టి. సో ఇందులోనైతే మనకు ఎగ్జాక్ట్లీ 2 ట్రాన్స్మిటర్లు, 1 రిసీవర్ అయితే ఉంటుంది, చూడవచ్చు. ఇది వచ్చేసి రిసీవరు, ఇవి 2 ట్రాన్స్మిటర్లు.
ఇది ఎగ్జాక్ట్లీ 9 గ్రామ్స్ ఉంటుంది. అలాగే 1 దరం అంటే 1 రూపీ కాయిన్ అంత ఉంటుంది సైజు. ఎగ్జాక్ట్లీ 10 అవర్స్ అయితే మనము వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు దీని ద్వారా. దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 9 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో అందుకనే మనము లాక్ చేయడానికి కొంచెం పాసిబుల్గా ఉంటుంది అని చెప్పేసి మనం ఇది తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న నా మైక్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, ప్లస్ క్యారీ చేయడానికి కరెక్ట్ ఉండదు. దీనికి ఏంటంటే పాత రిసీవర్కి మనకు ఈ ఉంది కదా సీపోర్టు, ఈ సీపోర్ట్ను మనము తీయచ్చు పెట్టచ్చు ఆ రకంగా ఉంటుండే. దీనికైతే మొత్తానికైతే ఫిక్స్ అయి ఉంది. ఇది వచ్చేసి బ్రాండ్. ఇటు వెనకాల చూసుకుంటే ఇది సి టైపు, మనం ఛార్జింగ్ చేసుకోవడానికి. దీని కూడా ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇదా అన్నమాట. సో గైస్ ఇక్కడ చూస్తారు కదా, ఈ లైట్ బ్లూ లైట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ లేనట్టు. ఇప్పుడు నేను ఒకసారి బటన్ని క్లిక్ చేస్తా, ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు దీని అయితే మనం టెస్ట్ చేద్దాం, ఇండోర్ అవుట్డోర్ రెండు యూజ్ చేద్దాం. రైట్. సో గైస్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇండోర్లో ఉన్నాము. మీకు బ్యాక్గ్రౌండ్లోనే అయితే మ్యూజిక్ వినబడుతూ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి అయితే మనకు ఇక్కడ బ్లూ లైట్ వచ్చేసింది. దీన్ని మనము యాక్టివేట్ చేద్దాం నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు చూడొచ్చు మనకైతే ఇక్కడ గ్రీన్ బల్బ్ వచ్చేసింది. సో వాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనము అవుట్డోర్కి వెళ్దాం, అవుట్డోర్లో కూడా టెస్ట్ చేద్దాం. ఓకే రైట్. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు అవుట్డోర్కి వచ్చేసినాము. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ డియాక్టివేట్లో ఉంది. ఇక్కడ నుంచి మనము అక్కడ లాస్ట్ చివరి వరకు అయితే చూద్దాం రేంజ్ ఎంతవరకు వస్తుంది అనేది. సో మనమైతే ఇప్పుడు కొద్ది దూరం వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి లాస్ట్ దాకా వెళ్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోయింది. చూడవచ్చు, మీకు అర్థమైపోతుంది ఏ రకంగా ఉన్నది అనేది. ఇప్పుడు లాస్ట్ చివరి వరకు వెళ్దాం. ఓకే లైట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అక్కడ నుండి ఇక్కడికి చివరి వరకు అయితే వచ్చేసిన. చూడండి మీకు వాయిస్ ఎలా వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే మన వ్లాగింగ్కి అయితే ఇది పర్చేజ్ చేసిన. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.